ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దసరా బంపర్ ఆఫర్స్. ఈ దసరాకి నూతన వాహనం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కేవలం 500 రూపాయలు చెల్లించి మీ వాహనం బుక్ చేసుకున్న ఎడల 5000 రూపాయలు విలువైన ఆఫర్లు ఇవ్వబడును. ఈ ఆఫర్లు దసరాకి ఇచ్చే స్కీమ్స్ తో పాటు అదనంగా ఇవ్వబడును. వీరా ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలుపై 40,000 రూపాయలు భారీ తగ్గింపు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. అతి తక్కువ డౌన్ పేమెంట్, అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. అది కూడా ఒక్క సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. స్పాట్ డెలివరీ, స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ ఫైనాన్స్. సరియు హీరో, రామూర్తి నగర్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. అభివృద్ధిపై ముందు చూపు ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు. కల్చేడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు టి విజయశంకర్ నాయుడు 5 ఏళ్ల విధ్వంస పాలన నుండి విముక్తి కలిగిన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర తీర్చిదిద్దేందుకు 2047 నాటికి అన్ని రంగాల్లో అభివృద్ధికి ముందు చూపుతో తీసుకువెళ్లే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి సలహాలను తీసుకోవడానికి గ్రామ సభల్ని నిర్వహిస్తున్నట్లు కల్చేడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తొండపు విజయశంకర్ నాయుడు అన్నారు. వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ సూచనలతో, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సైదాపురం మండలం కలిచేడు సచివాలయంలో స్వర్ణాంధ్ర 2047 గ్రామ సభను పంచాయతీ కార్యదర్శి జిలానీ బేగ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రత్యేక అధికారి తాలూరి భాస్కర్రావు ప్రజల నుండి పలు రకాల అభివృద్ధి పనులు, విద్య, వైద్యం, స్కిల్స్, వ్యవసాయం పలు రకాలపై సూచనలు, సలహాల్ని కోరుతూ ఉన్నారని, క్యూఆర్ కోడ్లు సమాధానాలు నింపాలని కోరారు. అనంతరం కల్చేడు గ్రామ టీడీపీ అధ్యక్షులు తొండపు విజయశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2047 లోపు రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిపేలా సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు. అనంతరం సర్పంచ్ సూర్తాని సురేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2000 పింఛను 4000కు పెంచిందన్నారు. బోనస్గా 3 నెలలకి 1000 వంతున కలిపి ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి మేలు చేసిందన్నారు. విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబు రాత్రి పగలు నీళ్లలోనే తిరుగుతూ బస్సుల్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ సేవలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోలుగోటి పెంచలమ్మ, గ్రామ టీడీపీ నాయకులు మేకల లోకేష్, గుమ్మడి రంగయ్య, ధర్మరాజు, భాస్కర్, ఎల్లిబోయిన సురేష్ బాబు, పొదుపు మహిళలు, గ్రామ ప్రజలు, వీబోయేలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తీసుకున్నానికి అందరికీ కొత్తగా మన పోయిన సంవత్సరం పండగలప్పుడు కూడా మనకి వికసిత్ భారత్ అనే ఒక మొబైల్, ఒక బండి కూడా వచ్చింది. దాంట్లో సంక్షేమ పథకాలన్నీ గురించి కూడా ఉద్యోగాలతో కూడింది కూడా చేయవలసి, ఆర్థిక రకంగా 15వ ఆర్థిక అభివృద్ధి కూడా చేయవలసి ఒకటి. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఇది 2047 అనేది ఒక ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీని ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్య ఒకటి, నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్ పెట్టి మన పిల్లలకి అందరికీ స్కిల్ డెవలప్మెంట్, ఎప్పుడైతే స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఓన్లీ కేవలం కళాశాలలో చదువుకున్నంత మాత్రాన మనకు ఉపాధి దొరకదు. ఎప్పుడైతే వాళ్ళ స్కిల్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీస్తారు, వాళ్ళకే డెవలప్మెంట్ చేస్తారు. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు వెళ్ళి పోటీ ప్రపంచంలో పెడతారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది 3 రకాలు: స్వల్పం, మధ్యం, దీర్ఘకాలిక. ఇవి మనం జనరల్గా మన ఇళ్లలో కూడా మనమే పాటిస్తుంటాం. స్వల్పం అనుకోండి, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడలో వరదలు వచ్చాయి. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం 100 రోజుల వ్యవధిలోని ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసింది అనే దాని గురించి ప్రజలకు వివరించి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారి ఆదేశాలు సూచనల మేరకు మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి సలహాలతో ఈ గ్రామ సభ ప్రారంభించబడింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లోనే అనేక సంక్షేమ పథకాలను స్పీడ్గా అమలు చేసింది. ఇచ్చిన హామీల్లో కొన్నైనటువంటి మెగా డిఎస్సి 16,000 పైకి పోస్టులు విడుదల చేయడం, రెండవది 3,000 ఉన్న పెన్షన్ని 4,000కు మంజూరు చేసి ఒక్క రోజులోనే పంపిణీ చేయడం, అలాగే గత ప్రభుత్వంలో మిగిలిపోయిన రైతుల బకాయిలన్నీ చెల్లించడం, పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే
అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం అందించడం, తర్వాత అతి భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రైతులు ఇబ్బంది పెట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక్క సంతకంతో రద్దు చేయడం, మొన్న జరిగిన విజయవాడ వరదల్లో 10 రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా కేవలం ఒక బస్సులోనే ఉండి వరద బాధితులను ఆదుకోవడం వంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలని, ప్రజల్లో ఏ విధంగా ఫీడ్బ్యాక్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ పురుష సంతానలేమి సమస్యలకు అధునాతన IVF ల్యాబ్ లో IUI, IVF, ICSI ద్వారా ప్రత్యేక చికిత్స, లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ AC రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ IVF సెంటర్, శ్రీహరినగర్ 7వ వీధి, ముచ్చాలపాలెం, నెల్లూరు. గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి, చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు. నూతనంగా దీపక్స్ ENT కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. దీపక్ ENT కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, TDP ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693.